శివాజీ మిలిటరీ హోటల్. ఇది 1935లో బెంగళూరులో ప్రారంభమైంది. ఇది రస్టిక్ నాన్ వెజిటేరియన్ వంటకాలకు, ముఖ్యంగా దొన్నె బిర్యానీ మరియు మటన్ ఫ్రైలకు ఫేమస్. బెంగళూరు తర్వాత ఇండియాలో వన్ అండ్ ఓన్లీ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ చెఫ్లందరూ కూడా బెంగళూరు మెయిన్ బ్రాంచ్లోనే ట్రైన్ అయ్యారు. ఇంకా ఇక్కడ బనానా లీఫ్ మీద ఆకులో వడ్డించే దొన్నె బిర్యానీ, మసాలా మటన్ ఫ్రై, చిల్లీ చికెన్, అలాగే క్లాసిక్ తెలుగు వంటకాలు వీళ్ళ స్పెషాలిటీ. బెంగళూరుకు ప్రయాణించకుండానే అసలైన శివాజీ మిలిటరీ హోటల్ రుచిని కోరుకునే బిర్యానీ ప్రియులకు మాదాపూర్ అవుట్లెట్ బెస్ట్ చాయిస్. టేస్టీ అండ్ స్పైసీ దొన్నె బిర్యానీ బ్యూటిఫుల్ అంబియన్స్లో ఆస్వాదించవచ్చు. హాయ్, అందరికీ నమస్కార. దిస్ ఇస్ రావణ్. మనకు జనరల్గా మిలిటరీ అంటే బ్యాటిల్ ఫీల్డ్ గుర్తొస్తుంది. నాకు మాత్రం ఇవాళ మిలిటరీ అంటే ఒక బ్యూటిఫుల్ బిర్యానీ గుర్తొస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ద గ్రేట్ శివాజీ మిలిటరీ హోటల్ దగ్గర ఉన్నాను. ఇది బెంగళూరులో చాలా ఫేమస్. మన హైదరాబాద్లో కూడా సెకండ్ బ్రాంచ్ పెట్టారు. దాని గురించి చాలా అద్భుతమైన రివ్యూస్ వస్తున్నాయి. మనం కూడా లెట్స్ టేక్ గెట్ ఇట్. హాయ్ సార్, ఆ కిచెన్, థ్యాంక్ యూ. ఏ రెస్టారెంట్కైనా కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్. కిచెన్ అంతా హైజీన్గా ఉంటే ఫుడ్ అంతా క్వాలిటీగా ఉంటుంది. సో లెట్స్ చెక్ ద కిచెన్ నౌ. చూసారు కదా, క్యాబ్ లేకుండా నన్ను కూడా వీళ్ళు లోపలికి అలో చేయలేదు కిచెన్లోకి. అండ్ కిచెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఫేమస్ ఐటమ్స్ ఏంటని మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? లక్ష్మణ్ నా పేరు. ఓకే, ఇక్కడ ఫేమస్ ఐటమ్స్ ఏంటి, మస్ట్ ట్రై ఐటమ్స్ ఏంటి? మస్ట్ ట్రై ఐటమ్స్ మన దగ్గర కాలుష్య, గ్రీన్ మటన్ కర్రీ, ఫేమస్ చికెన్ కర్రీ, చిల్లీ చికెన్, నాటుకోడి పెప్పర్ డ్రై, మటన్ పెప్పర్ డ్రై, మటన్ కీమా. కాలుష్య పాటు కాంబినేషన్ బాగుంటుంది. అలాగే దొన్నె బిర్యానీలో మటన్ దొన్నె బిర్యానీ స్పెషల్ మన దగ్గర. స్పెషల్ మటన్ దొన్నె బిర్యానీ, నాటుకోడి దొన్నె బిర్యానీ కూడా ఉంది. సీ ఫుడ్లో వచ్చేసి క్రిస్పీ ఫిష్ బిర్యానీ ఉంది, ఫిష్ పకోడా దొన్నె బిర్యానీ ఉంది, చికెన్ పకోడా దొన్నె బిర్యానీ కూడా ఉంది, మటన్ దొన్నె బిర్యానీ. ఓకే, లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. బట్ యాజ్ ఎ హైదరాబాదీ బిర్యానీ ఇష్టపడతాను కాబట్టి నా ప్రియారిటీ బిర్యానీ. సో లెట్స్ ట్రై బిర్యానీ ఫస్ట్. హాయ్ అండి, ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం విల్ టాక్. హాయ్ అండి. హాయ్ బ్రో. మీ పేరు? ప్రశాంతి. ఏం చేస్తుంటారు? ఎల్ఎల్బి చదువుతున్నా. ఓకే, మీరు ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటారా? సెకండ్ టైం ఇది. సెకండ్ టైం ఇక్కడికి వచ్చారు. ఓకే, ఇవాళ ఏం తిన్నారు? ఈరోజు చికెన్ దొన్నె బిర్యానీ అండ్ లాలీపాప్ చికెన్ పకోడా. లాలీపాప్ చికెన్ పకోడా. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? దొన్నె చికెన్ బిర్యానీ. Food is so good. Yeah. Basically, I had cold for 3 days, continuous 3 days. I wanted to eat something spicy. Okay. So we chose here. We come to this church nearby. Okay. So we thought like we'll come here as a family. ఇది విందు భోజనం అంట. సో దర్ ఆర్ లైక్ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. ఫ్రై కర్రీస్ ఉన్నది, పప్పు, దాల్ అండ్ చట్నీస్ అండ్ మిర్చి యాజ్ వెల్. సో నేను మటన్ దొన్నె బిర్యానీ తింటున్నాను. మటన్ దొన్నె బిర్యానీ. స్పైసీ బాగుంది. అండ్ మటన్ పెప్పర్ ఫ్రై స్టార్టర్ కూడా తీసుకున్నాను. ఓకే, బాగుంది ఫుడ్. వాట్ ఈస్ కాల్డ్ ఐటమ్? Dosa. యూ లైక్ దిస్? కాజీ ప్లేస్ చాలా బాగుంది, స్పైసీ ఫుడ్ అండ్ నాటీ స్టైల్. So we ordered everything and everybody is feeling spicy now. Now it's tasting time. Yeah. భయ్, ఇంకోటి మా ఫ్రెండ్ కూడా వస్తాడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా, ఇంత మంచి రెస్టారెంట్కి ఇన్వైట్ చేసినందుకు. యా, వెల్కమ్. అరిటాకు అవురా, అసలు అరిటాక్ ఎందుకు? దీంట్లో అంటే మంచిదని. మంచిదా? హెల్త్కి మంచిది. ఓకే, సూపర్. నాటుకోడి పెప్పర్ డ్రై, మటన్ పెప్పర్ డ్రై. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. జిమ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను నేను చూసిన అని చెప్పి. మటన్, చికెన్, ఓకే సూపర్. హైప్ అయితే అదిరిపోయింది. సో చూడాలి ఇంకా టేస్ట్. ఇక్కడ బయట బోర్డు చూసిన వెజ్ థాలి కూడా ఇంట్రొడ్యూస్ చేసినట. ఫస్ట్ తినరా, చూద్దాం. అరే నాటుకోడి రా, అదిరిపోయింది. ఇంకా స్పైసీగా ఉంది. యా, స్పూన్లో లేవా? అరే ఎవడో గడిగిన స్పూన్ కన్నా మన కడుకున్న మన చేతితో తినాలి కదా. ఏంటి ఇది మటన్ పెప్పర్ డ్రై. ఓకే, అసలు తింటుంటే నాటుకోడి పెప్పర్ డ్రై నాకు మా అమ్మ చేసినట్టుందిరా. మటన్ కూడా వెరీ టెండర్. అవునా? సలాడ్ వెరైటీ బాగున్నది తోటి. అవునా? ట్రై. స్పైసీ ఉన్నది కదా బాగా. అవును. సో కర్డ్ బ్యాలెన్స్ చేస్తాం. బాగా చేస్తాం. కొంచెం స్పైస్ అయితే ఉంది, బట్ డెఫినెట్లీ యూ కెన్ ట్రై.
డైరెక్ట్గా మనం సాలడ్ కూడా వేసుకుంటే అరే తినజాలు ముందు ఫీడ్బ్యాక్. యా తినడంలో పడిపోయి ఆ ఫీడ్బ్యాక్ కూడా మర్చిపోయాను. చికెన్ నాటుకోడి పెప్పర్ డ్రై అదిరిపోయింది. బ్యూటిఫుల్ స్పైస్ పర్ఫెక్ట్ ఎంత ఉండాలి అంత ఉంది. అలాగే మటన్ పెప్పర్ డ్రై కూడా సూపర్ స్మూత్. తింటున్నా కదా అలా కరిగిపోతుంది. ఐ లవ్ ఇట్. ఈ రెండు అయితే మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇక్కడ. వర్త్ ద హైప్. ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్ ట్రై చేయండి. గ్రీన్ మటన్ అది. ఇది గ్రీన్ మటన్. ఓకే గ్రీన్ మటన్. ఇది ఫేమస్ రెడ్ చికెన్. ఫేమస్ రెడ్ చికెన్ కర్రీ. ఓకే దోశ. దోశ. ఓకే ఇది కాలేజ్ ఈ రెడ్ చికెన్ కర్రీ బాగుంటుంది. ఓకే మనమైతే ఇప్పుడు రెడ్ చికెన్ కర్రీతో ఇక్కడ ఖాళీ దోశ తింటున్నాం. ఖాళీ దోశ అన్న పేరు. ఖాళీ దోశ. ఎందుకు దాని పేరు ఖాళీ దోశ? అది బెంగళూరు స్పెషల్. ఓకే ఓకే దోశ విత్ నాన్ వెజ్ ట్రై చేసిన ఎప్పుడైనా? దోశ నాన్ వెజ్ చేశాను, బట్ ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. వావ్, ఈ దోశ ఒక సైడు యా టూ సైడ్స్ డిఫరెంట్గా ఉంది. యా ఇది గ్రీన్ మటన్. ఓకే దోశ విత్ నాన్ వెజ్ యా అదిరిపోయింది. దోశ విత్ నాన్ వెజ్. యా ఫేమస్ రెడ్ చికెన్ కర్రీతో ఇప్పుడు నేను తింటున్నాను. అదిరిపోయింది. ఐ లవ్ ఇట్. నీకు ఎలా అనిపిస్తుంది? మటన్ తోట అయితే మటన్ తోట. యా ఐఎమ్ ట్రైంగ్ విత్ మటన్ నా. వావ్, మటన్ అయితే చాలా స్మూత్గా ఉంది. మటన్ అయితే చాలా టెండర్గా ఉంది. మటన్ హైదరాబాద్లో చాలా కొన్ని రెస్టారెంట్లో బాగుంటుంది కదా. యా దాని ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. యా డెఫినెట్లీ. నాకైతే ఇది చాలా చాలా అసలు నాకు ఈ చికెన్ పక్కన పెట్టి తినాలనిపిస్తుంది. రెండు మటన్ ఐటమ్స్ కూడా. యా యా జనరల్గా మనం దోశని టిఫిన్గా తింటాం కదా, కానీ ఇక్కడ మనకి లంచ్కి డిన్నర్కి కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ కమ్ వర్త్ ట్రై. ఈ వెరైటీ చూస్తుంటే నెక్స్ట్ ఏంటి దాని బాగా ఎగ్జైట్మెంట్. నెక్స్ట్ ఏంటానా వస్తుంది మొన్న ఫినిష్ చేస్తాం. నాకు ఫస్ట్ తినేయాలి అసలు అన్న ఫీలింగ్. ఓకే మరి నెక్స్ట్ ఏంటి? అరే ఇప్పటికీ మనం చాలాసేపు వెయిట్ చేసాను. నేను బిర్యానీ కోసం వెయిట్ చేసిన. లెట్స్ ట్రై దొన్నె బిర్యానీ. ఆల్రెడీ చాలా ఫేమస్ అని విన్నా. యా చేసింది. యా ఎస్ ఓకే. చూస్తుంటే నోరు ఊడుతుంది నాకు. యా చాలు. మటన్ గ్రేవీ ఇది బిర్యానీతో బాగుంటుంది. ఓకే లక్ష్మణ్, నాకు ఈ రెండు కర్రీస్ చాలా బాగా నచ్చాయి. మీ చెఫ్ని పిలవా, ఒకసారి మాట్లాడతాను. ఎస్ అండ్ లెట్స్ ట్రై దిస్ దొన్నె బిర్యానీ. యా ఈ గ్రేవీ చాలా ఉంది. లెట్స్ ట్రై దిస్. అసలు నోట్లో పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఇట్స్ సో డెలిషియస్. చాలా ఉడికింది. ఎలా ఉందిరా? సూపర్. వేసుకున్నావా గ్రేవీ? దీంట్లో మటన్ ఫ్లేవర్ ఉన్నది. అవునా? ఇది గ్రేవీలో. ఓకే ఇప్పుడు నార్మల్గా పాయ మరగ ఉంటుంది కదా, కొంచెం ఆ టచ్ వచ్చింది గ్రేవీ. నాకు మనం సౌత్ ఫ్లేవర్ జస్ట్ చారు దాని లోపల చూడడానికి చారు లేకున్నా కానీ టేస్ట్ అయితే మరాగ్. యా నైస్. అది మేబీ రెసిపీ ఇదే కావచ్చు బేసిక్లీ. అవును, నేను దొన్నె బిర్యానీ తిన్నా కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఏమంటావు? అదే ఈ గ్రేవీ వల్ల వచ్చింది డిఫరెంట్. షూర్. అంటే బిర్యానీ కూడా బాగుంది, ఓకే గ్రేవీ అయితే హైలైట్. దొన్నె బిర్యానీ తినాలంటే శివాజీ మిల్ రోడ్కి వచ్చండి, బెస్ట్ స్పాట్. హాయ్ సార్, పిలిచేది ఉందా? యా మీరేనా చెప్పు. అవును. మీ పేరు? గోపి. ఓకే ఫ్రాంక్లీ గోపి భయ్య, నేను బిర్యానీ కోసం వచ్చాను. బట్ నాకు ఇక్కడ తిన్న ప్రతి ఐటమ్ అదిరిపోయింది, ఎస్పెషల్లీ రెండు కర్రీస్. అసలు ఈ స్పెషాలిటీ ఏంటి, వాటిని ఎలా చేస్తారు? కెన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంతా న్యాచురల్ గానే ఉంది. మన టేస్టింగ్ సాల్ట్ అటువంటి కట్ ఏమి వాడు, అంతా న్యాచురల్ గైడెన్స్, జింజర్, గార్లిక్, ఓకే అటువంటి మామూలుగా చిల్లీ పౌడర్ అటువంటి. అంటే దీంట్లో గ్రీన్ కలర్ ఎలా వస్తుంది? గ్రీన్ కలర్ అంటే మనం అది పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసి చాప్స్ మసాలా డిఫరెంట్ ఇంకా ఉంటుంది, అది వేసి చేస్తాం. ఓకే మరి ఇది
అది రెడ్ చికెన్ అండి. రెడ్ చికెన్ పెప్పర్ మామూలు కాశ్మీర్ చిల్లీ నేచురల్. మేము ఇప్పుడు దోశతో తిన్నాం ఇది కాంబినేషన్. అంటే మనం ఇప్పుడు దీన్ని రైస్ తో కూడా తినచ్చా? రైస్ తోనే కానీ దోశతో కానీ బిర్యానీతో అన్నిటిలోనూ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. టేస్ట్ కూడా మొత్తం అంత నేచురల్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ యా అందరూ కొట్టారు. యా ఐఎమ్ డన్ రా. అరే అప్పుడే డన్ ఏంట్రా, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. వీళ్ళు కొత్తగా తాలి ఇంట్రొడ్యూస్ చేశారంట, అది కూడా మస్ట్ ట్రై. లెట్స్ ట్రై. ఏం పాపడ్ అది? అవును. ఓకే, घी सर. గీ. ఓకే, अचार ఇంకా కారం పొడి సార్. ఓకే, వెల్కమ్ డ్రింక్. ఏది ఇది దేంతో చేస్తారు? అది లెమన్ జ్యూస్ సార్. లెమన్ జ్యూస్. బీరకాయ చట్నీ సార్ ఇది. ఓకే, బీరకాయ చట్నీ, దొండకాయ ఫ్రై. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. వెజ్ ఇంకా బీరకాయ చట్నీ సార్. ఇందాక ఫుల్ నాన్ వెజ్ తిన్నాం, ఇప్పుడు వెజ్. దొండకాయ ఫ్రై. ఓన్లీ వెజ్ ఇది? అవును సార్, ఓన్లీ వెజ్. ఇది సూజీ క్యారెట్ హల్వా సార్. ఓకే, క్యారెట్ సూజీ హల్వా. సూజీ క్యారెట్ హల్వా సార్. సూజీ. ఓకే, సూజీ అంటే సూజీ సేమియా. ఓకే, సూజీ అంటే సేమియా. ఇది కద్దు కా హల్వా సార్. కద్దు కా హల్వా. ఓకే, కద్దు కా హల్వా. మంచి స్మెల్ వస్తుంది, తినాలి. కానీ మనవాడు అన్ని పెట్టాక తిన్నాను. వెయిటింగ్. మిర్చి బజ్జీ. యా లగా మొత్తం కారం. యా బగారా రైస్. యా థ్యాంక్ యూ. బగారా రైస్. కర్రీ పత్తా ఫ్లేవర్డ్ రైస్. ఓకే, కరివేపాకు రైస్. యా సార్. యా కర్రీస్. ఓకే, ఏమేమి ఉన్నాయి? పప్పు, చిక్కుడుకాయ టొమాటో కర్రీ, మిక్స్ వెజ్ కర్రీ, టొమాటో పప్పు సార్. ఇంకా బీట్రూట్ కర్రీ. బీట్రూట్ ఫ్రై సార్. ఓకే, బీట్రూట్ ఫ్రై. చేర్స్. యా పర్ఫెక్ట్ ఉంది. నైస్, లైక్ ఇట్. యా సో ఫస్ట్ దేంతో మొదలెడదాం? కరివేపాకు రైస్. ఓకే, ఒక 5 మినిట్స్ తీసుకొని ఓకే, మిర్చి బజ్జీ తీసుకొని యా స్టార్ట్ చేద్దామా? యా లెట్స్ స్టార్ట్. అదిరిపోయింది, పర్ఫెక్ట్ ఉంది. ఇంత నాన్ వెజ్ తిన్నా, వెజ్ కూడా ఐమ్ లైకింగ్ ఇట్. మిక్స్ వెజ్ కర్రీ. ఇంకా చిక్కుడుకాయ టొమాటో కర్రీ. ఓకే, ఏది దీంట్లో? ఇదా? చిక్కుడుకాయ టొమాటో కర్రీ. ఓకే, చిక్కుడు వెజ్. చిక్కుడుకాయ టొమాటో కర్రీ. ఓకే, చిక్కుడుకాయ టమాటా కర్రీతో ట్రై చేస్తున్నా. మనవాడు చెప్పాడు బాగుంటుందని. నేను తిన్నాక బాగుంటే చెప్తా. పాప ట్రై చేస్తారా? చట్నీతో కొంచెం బగారా. అది పక్క యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఇది స్వీట్ లవ్ స్టోరీ. ఆఫ్ కోర్స్, ఎస్. చాలా స్మూత్ ఉంది మొత్తం. ఇందాక చాలా స్పైసీగా ఉండే. దిస్ ఇస్ గుడ్. पूरा कितना आइटम्स है? 24 आइटम. 24 आइटम्स. ओके, अभी तक हम कितना टेस्ट किया? सर ऑलमोस्ट हो चुका है आपका. अभी आपको आएगा प्लेन राइस. ओके, प्लेन राइस विद मुद्दा पप्पू. ओके, प्लेन राइस मुद्दा पप्पू एंड कर्ड. పొగలు వస్తున్నాయి. ఇంట్లోకి మంచిగా పప్పు వేసుకొని ఏంటి వైట్ రైస్లోకి సాలిడ్గా ఏమేద్దాం దీంట్లోంచి? ఇదేమో మ్యాంగో పికిల్, లెమన్ పికిల్, కొబ్బరి కారంలా ఉంది. అది ఇదేంటి పక్కది? ఏదో కారం పొడి పక్కది. ముద్దపప్పు గీ. ఓకే, మ్యాంగో పికల్ ఈ ట్రై చేసుకోవచ్చు. ఓకే, షూర్. చెప్తాగా బెస్ట్ కాంబినేషన్. ఓకే,
ఓకే, మ్యాంగో పికిల్ ఇదా? అని చెప్పాడు ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ అని. ఐమ్ ట్రైంగ్ ఇట్. చూద్దాం ఎలా ఉంటుందా. ఎలా ఉందిరా? వర్త్ వర్మ వర్త్. రే నిజం చెప్పరా? నిజంగా. అరే ప్రామిస్ చెప్పు. అరే నిజం రా. మదర్ ప్రామిసా? మీ ఊరు మొత్తం మీద ప్రామిస్. ఓకే చెప్తున్నాను కదా, A to Z ఎవ్రీథింగ్ సూపర్. మావాడు చెప్పినట్టే ఫస్ట్ బైట్ నుంచి ఇందాక తిన్న లాస్ట్ బైట్ దాకా ఎవ్రీథింగ్ అదిరిపోయింది. అండ్ మన మనీకి వర్త్ ఇచ్చే ఏ రెస్టారెంట్ అయినా సూపర్ రెస్టారెంట్. ఇది వన్ ఆఫ్ ది సూపర్ రెస్టారెంట్. మీరు మాదాపూర్ దరిదాపుల్లో ఎక్కడున్నా ఈ రెస్టారెంట్కి విజిట్ చేయండి. యూ వోంట్ రిగ్రెట్. సేమ్